నమస్తే ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. 75వ గణతంత్ర దినోత్సవం భగత్ సింగ్ నగర్ ఫేజ్ 1 శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఐ 75వ గణతంత్ర దినోత్సవం సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ ఫేజ్ 1 శాఖ సెక్రటరీ మహబూబ్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఎంపీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ అజీజ్ పాషా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా పేదలకు అందుబాటులో లేకుండా పాలకులు పాలిస్తున్నారని, పేదలను పేదలుగానే చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ మీర్పేట ఎక్స్ సర్పంచ్ ఆర్ గోపాల్, ఎండి హఫీజ్, ఎండి జాహిద్ ప్రసాద్, ఎండి దాహేద్ హుస్సేన్ ప్రసాద్, ఆసిఫ్, హసీనా, పి వసంత, పుల్లమ్మ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని లిఖించుకోవడం అనేటటువంటి జరిగింది. వస్తున్నటువంటి పాలకులు, మతోన్మాద పాలకులు ఆ యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తూట్లు పొడిచేటటువంటి పద్ధతుల్లో అనేక మార్లు దాన్ని సవరణ చేసుకుంటూ రాజ్యాంగాన్ని అస్తిత్వాన్ని మనం కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో దాన్ని సవరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మతాలకు, కులాలను విడదీసి తమ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటటువంటి పద్ధతుల్లో రాజకీయ చదరంగాన్ని ఆడుతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులు అందరిపైన ఉంది అని చెప్పేసి మనవి చేస్తూ ఈ యొక్క సందర్భంగా ప్రతిరభూని రాబోయేటటువంటి కాలంలో రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి క్రమంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మొట్టమొదటి నా తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 26 జనవరి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు 26 జనవరి సందర్భంలో పతాకావిష్కరణ ఎందుకు చేస్తాము, ఎందుకంటే ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మన సంవిధానం అప్రూవ్ చేయడానికి ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సంవిధానం చూసి ఒక మంచి సంవిధానం భారతదేశంలో ప్రవేశపెట్టి అది పాస్ చేశారు. ఈ సంవిధానం వల్ల ప్రతి వాళ్ళకి సమాన హక్కు, ఇంకా ఏం విభేదాలు ఉండకూడదు అని, అది మతం, కులం పైన ఇది మన ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం ప్రపంచంలో కూడా చూస్తే ఒక వరల్డ్ క్లాస్ అని చెప్పవచ్చు. కానీ ఈ సమయంలో ఈ కాన్స్టిట్యూషన్కి మార్పులు చేయలేమని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ ప్రియాంబుల్లో సోషలిస్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ ఆ వర్డ్ కూడా తీసేయడం జరిగింది. అందుకొరకు అందరికీ అనుమానం ఏంటంటే, సపోజ్ 2024లో ఎలక్షన్స్లో వాళ్ళు గెలిస్తే ఈ పార్టీ మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ కూడా మార్పులు చేసి ఇంకా కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విషయంలో ఎవరికి కూడా విభేదం లేదు. సో ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండి ఎట్లా అందరు కలిసి కట్టిగా ఉండాలి, అందరికీ సమాన హక్కు ఉండాలి. ఇంకా ఈ సమయంలో మన ఇండియా బ్లాక్ 28 పార్టీస్ కలిసి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సీట్ షేరింగ్ కూడా మొదలైంది. అటు ఇటు ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ ఫైనల్గా సీట్ షేరింగ్ సక్సెస్ అవుతుంది. ఒకసారి సీట్ షేరింగ్ అయిన తర్వాత మనం ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి ఇది ఎట్లయినా గెలవడానికి ప్రయత్నం చేయవచ్చు. సో మనకి మంచి అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ గోధి మీడియా వేరే రకంగా ప్రచారం చేస్తే కూడా మనకి ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మనం చూసాము, వాళ్ళకి 30 సీట్స్ సౌత్ ఇండియా నుంచి వచ్చింది. కానీ ఈ సమయంలో వాళ్ళకి 3 సీట్స్ కూడా రాదు అని విశ్లేషణ చేసి కొంతమంది చెప్తున్నారు. అట్లనే నార్త్ ఇండియాలో కూడా మొన్న ఎలక్షన్స్లో 5 రాష్ట్రాల ఎలక్షన్ చూస్తే చాలామంది ఇది నోట్ చేయలేదు. రాజస్థాన్లో ఓన్లీ 2% ఓట్ వలన వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు, కొత్త గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా 4%, మధ్యప్రదేశ్లో 8%. వాళ్ళు ఒంటరిగా పోటీ చేయడంలో అట్లా జరిగింది. ఈ 28 పార్టీస్ కలిసి ఇండియా బ్లాక్లో చేస్తే అది పిక్చర్ వేరే రకంగా ఉంటుంది. మనకి పూర్తి విశ్వాసం ఏంటంటే ఈ రాబోయే ఎలక్షన్స్లో ఈ ఇండియా బ్లాక్ సీట్ షేరింగ్ పూర్తి అయిన తర్వాత మేము ఈజీగా గెలవడానికి అవకాశం ఉంది.
ఈ బ్లాక్ వస్తే మళ్ళీ ఈ మన సంవిధానం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ డైరెక్షన్ ప్రకారంగా ఈ భారతదేశంకి ముందుగా తీసుకుని పోవడానికి ఇంకా ప్రపంచంలో ఒక నంబర్ 1 నేషన్గా చేయడానికి మేము ప్రయత్నం చేయవచ్చుమని ఇది విశ్వాసంతో అందరికీ నా తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మళ్ళీ శుభాకాంక్షలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను.